భృగు మహర్షి, తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర. దక్ష ప్రజాపతి స్వాగతం, సుస్వాగతం. భృగు మహర్షి, సామరస్యమునకేనా నన్ను ఆహ్వానించినది? అవును, అదే మా అందరి ఆశయం. అసంభవం. మీ ఆశయము నెరవేరుట అసంభవం. నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది. దక్ష ప్రజాపతి, మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి, సరిదిద్దుకుంటాం. సహింపురాని అపరాధమే జరిగినది. నేను వచ్చుడుతోడని అందరూ నిలువబడి మర్యాద చేయవలేను కదా. జరిగిన దాట్లు నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు. పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యం కాదని నేను ఎరుగనా. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారం కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకడిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు. ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి. దక్ష, ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంధు ప్రమేయం పనికి సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభా మర్యాద తెలియదనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీవు అధికుడు అన్నమాట. కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మ విష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేయుడు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారని నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత లేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థహేతువు. శంకరుడు నీకు పూజనీయుడు కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడైన ఇతర పూజనీయుడు ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను అర్థించి పూజించిన వాడవే. అవును, నేను పూజించుట చేతనే నీకు ఈ ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోతేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహ ఆవేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించున్నది అసభ్యతయా? ఈ మహా శ్మశానవాసి వచించున్నది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు హవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించున్నది యథార్థం. శంకర, అర్హత లేని వాడు ఆ పీఠం నుండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడవని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సహించితివి. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భాలకు బెదరవాడు కాడి దక్షుడు. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితుడైన నీకు నేటి నుండి యాగంలో హవిర్భాగంలో లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష! దక్ష, మూర్ఖుడ, పాపచిత్త కనుడా, దైవాన్ని దూషితువా. శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు, లోకాలకు సాక్షీభూతుడు, సర్వపాపకరుడా సర్వేశుడే. శ్రీ విరూపచ్చుల్టిట్టిన నీ శిరస్సు తవన జలార్పితం వయ్యడే. ఒరి నందికేశ, పశువా నన్ను శకుంతువా, ప్రమథని ప్రాబల్యమే పాటిరా. మశకం ఎక్కడ, దంతి ఎక్కడ, సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ నంతగడగా అత్యల్పమౌ నీతరమ్మా. శివారాధన చేయు మీరలిటుపై ఆషండులై పోయడు. ఒరి దుర్మదాంత దక్ష! నందీశ్వర, శాంతి పద. మహాదేవ,
మహాదేవ మీరిట్లు వెడలిపోవటం భావ్యం కాదు. భృగు అపవిత్రుడు ఆపకు పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరానిది. ఇటుపై నీటి అత్యాచారం అనొచ్చితివేని మేము సహింపము. దక్ష, శివద్వేషి చెంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు. వీరు వెడలిపోయేంత మాత్రం సమరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి. ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి సవనమునైన మానను కాని లోకోపద్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదాలము. ఆత్మవిశ్వాసం లేని భీరువులు మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదేతం. సరే, నేనే స్వయముగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకుడునయ్యేదనుగాక.